మిత్రులందరికీ జై భీమ్. మిత్రులందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని ఆమోదించబడినటువంటి రోజు. రాజ్యాంగం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి మొట్టమొదటి మహానుభావుడు డాక్టర్ బిఆర్. 75 సంవత్సరాలు గడిచినా కానీ పేద ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం కానీ, రాజకీయంలో కానీ ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేటటువంటిది మనం ప్రశ్నించడం కంటే ముందు ఓటర్స్ డే అనేటటువంటి జరుపుకోవడం జరిగింది. ఓటు హక్కుని ప్రసాదించినటువంటి ఈ ఓటు హక్కుని సరిగా వినియోగించుకోకపోవడం వల్ల, ఏ నాయకుడిని అయితే ఎన్నుకోవాలో ఆ నాయకుడు సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం వల్ల కేవలం 75 ఏళ్ల చరిత్రలోని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలోని ఇంకా కూడా విద్యకి, ఇంకా ఆరోగ్యానికి జనాలంతా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించండి. జనవరి 25న ఓటర్స్ డే జరుపుకున్నాం. అయితే బాగా అభివృద్ధి చెందినటువంటి యునైటెడ్ స్టేట్స్లోని, అంటే అమెరికా లాంటి దేశాల్లోని, బ్రిటన్ లాంటి దేశాల్లోని ఆ రోజుకి బ్రిటన్ లాంటి ప్రాంతాల్లోని మన రాజ్యాంగం ఆమోదించబడటం కంటే ముందు ఏ స్త్రీకి కూడా ఓటు హక్కు లేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఓటు హక్కు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అంటే ప్రతి మహిళ కూడా ఓటు హక్కుని కలిగి ఉండాలనేటటువంటి ప్రతిపాదన తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఆ ఓటు అనేటటువంటి ఆయుధాన్ని మిస్యూజ్ చేస్తూ, ఓటు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోకుండా, ఈ ప్రజల జీవన విధానంలోని మార్పు కోసం ఎదురు చూడకుండా, ఈ ప్రజల యొక్క ఆర్థిక అసమానతలు ఇంకా దాదాపుగా 80% మంది పేదరికంలోనే మగ్గుతూ ఉన్నారు. విద్య కోసం 80% మంది, దాదాపుగా 80% మంది ఉత్తమమైన విద్య, ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పోరాడుతూ ఉన్నారంటే ఈ భారతదేశం అనేటటువంటి 75 ఏళ్ల చరిత్రలోని ఏం సాధించింది అనేటటువంటి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జెండా పండుగ వచ్చిన ప్రతిసారి జెండాలు అయితే ఎగరేస్తున్నాం, కానీ మంచి ఉపన్యాసాలు అయితే వింటున్నాం. కానీ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. 75 ఏళ్ల చరిత్రలో కేవలం నిరక్షరాస్యత, నిరుద్యోగం, నిరుపేదరికం తాండవిస్తూ ఉంది. ఎందుకు దీనికి కారణం అంటే ఒకే ఒక ప్రధాన కారణం ఉచిత విద్య, క్వాలిటీ విద్య అనేటటువంటి లేకపోవడమే. ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు ఉన్నా, ఇన్ని సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నా, ఎన్నో హక్కులను ప్రసాదించిన మన రాజ్యాంగం కేవలం ఓటు హక్కుని విస్మరించడం, ఓటుని నిరుపయోగంగా వినియోగించడం ఏ ప్రజలైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రజలు ఇంకా కూడా దరిద్రంలోని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ భారతదేశం దరిద్రంలోని కొట్టుమిట్టాడుతూ ఉంది. బళ్ళ కోసం, విద్య కోసం ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అని అంటే కారణం మనం ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాలే, మనం ఎన్నుకునేటటువంటి నాయకులే. ఇకనైనా ఓటు చైతన్యంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆకాంక్షలతోనైతే, ఏ ఆశయాలతోనైతే, ఏ నిష్పక్షపాతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారో ఆ రాజ్యాంగాన్ని అమలైన రోజున ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి ఒక డెసిషన్కి అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక నిబద్ధమైనటువంటి పద్ధతి లేకుండా ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులోని వెలుగు నిండదు. ఆ వెలుగు నిండాలంటే కేవలం ఒకే ఒకటి చదువు పైన అందరూ కూడా నాయకులు, అట్లాగే ధ్యాస ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునేటటువంటి నాయకుల్ని అందరూ ఎన్నుకుంటారని ఆలోచిస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.